అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాణి గారి మధుర స్వప్నం నవల చదువుకుంటున్నాము. కృష్ణ 2 రోజుల తర్వాత ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాడు. కళ్యాణి బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్కి సాధ్యం కాదని, మృత్యువు నుంచి కళ్యాణిని కాపాడటం ఏ డాక్టర్ వల్ల సాధ్యం కాని పని అని వసంత పాటిల్ చెప్పాడు. కృష్ణ మనసులో రెపరెపలాడుతున్న ఆశ ఆరిపోయింది. కృష్ణ కళ్యాణికి ఈ మాట తెలియనేలేదు. వసంత పాటిల్ కళ్యాణికి ప్రమాదం ఏదీ లేదని, ఆ తలనొప్పి భరించడమే కష్టం అని చెప్పాడని తెలియజేశాడు. కళ్యాణి ముఖంలో నిశ్చింత కనిపించింది. తలనొప్పి నేను భరించగలను కృష్ణ, నాకు మతి చాంచల్యం రాకుండా ఉంటే చాలు అంది. కళ్యాణి, నువ్వు ఏ విషయం గురించి ఆందోళన చెందకూడదు. ఎప్పుడు నీ ఆరోగ్యమే అన్నింటికంటే ముఖ్యం అని గుర్తుపెట్టుకోవాలి. ఆ మనోబలం నీకు ఉన్నంతకాలం నిన్ను ఏదీ బాధ పెట్టదు. అలాగే కృష్ణ, అలాగే అంది కళ్యాణి. జీవితం చరమదశలో ఉన్నానని కళ్యాణికి తెలుసు. ఈ వ్యాధి ఇప్పుడు కాకపోయినా కొద్ది రోజుల తర్వాతనైనా తనని కబళించక మానదు. మృత్యువుని చిరునవ్వుతో ఎదుర్కొనే ధైర్యం కృష్ణ సాహచర్యంలో కలుగుతోంది. ఈ సమయంలో అతని స్నేహం ఇస్తున్న మనోబలం అపురూపమైనది. కృష్ణకి తను ఎంతో రుణపడి ఉన్నానని అనిపిస్తోంది. తన తర్వాత తండ్రిని కృష్ణకు అప్పజెప్పి వెళ్ళగలను అనే ఊహ కళ్యాణికి నిబ్బరం కలిగిస్తోంది. కళ్యాణికి కృష్ణ తోడు నీడ అయినాడు. ఈ సహచర్యంలో కరుణ తప్ప స్వార్థం లేదు. ఇలాంటి మంచి వ్యక్తి తనకి లభించటం ఒక వరంగా అనిపిస్తోంది. మనసా వాచా కళ్యాణి కృష్ణని అభిమానిస్తోంది. అతని ఆసరాతో తనకి ఎదురైన ఈ భయంకరమైన విషాదాన్ని ఎదుర్కోవడానికి ఆయత్తమవుతోంది. కృష్ణ నిజంగా దేవుడే సుమా అనిపిస్తోంది. ఢిల్లీ నుంచి రాగానే కళ్యాణిని ఇంటి దగ్గర దింపి కృష్ణ ఇంటికి వచ్చాడు. అతని మనసు ఎన్నడూ లేనిది చాలా బేలగా ఉంది. కళ్యాణిని మృత్యువు కోరల నుంచి తను రక్షించలేడనే పరమసత్యం అతనిని కృంగదీస్తోంది. కళ్యాణిని ఒక పేషెంట్గానే అతను చూడటానికి వెళ్ళాడు, కానీ ఇద్దరి మధ్య తెలియకుండానే స్నేహం చివుళ్ళు తొడిగింది. కళ్యాణి భవిష్యత్తు ఒక విషాద సంఘటనగా మారటంతో అతని హృదయం కళ్యాణి పట్ల సానుభూతితో చేరువైంది. ఆమె ఒంటరితనంలో అతనికి తెలియకుండానే తోడు అయ్యాడు. అందుకే కళ్యాణిని కృష్ణ ఒక పేషెంట్గా భావించి నిర్లిప్తంగా ఉండలేకపోతున్నాడు. అతను ఇంటికి వచ్చేసరికి ఇంట్లో రాధ లేదు. వంట మనిషి ఎదురు వచ్చింది. అమ్మగారు లేరు బాబు, కొల్లేరు వెళ్ళారు. మీకు ఇదిగో ఈ ఉత్తరం ఇమ్మన్నారు అంటూ అందించింది. ఆ ఉత్తరం చూడగానే కృష్ణ కనుబొమ్మలు ముడివడినాయి. ఉత్తరం తీసి చూశాడు. అందులో ఇలా ఉంది: మిమ్మల్ని ఏమని సంబోధించాలో నాకు తెలియకుండా ఉంది. అసలు నేను రాసిన ఈ ఉత్తరం చదివే తీరుబడి మీకు ఉందో లేదోనని కూడా అనుమానం. నేను కొల్లేరు వెళ్ళిపోతున్నాను. మీరు వెళ్ళిపోమని నన్ను అడగకుండా, మీ మనసుని చీకాకు పెట్టకుండా నేను మీ జీవితంలో నుంచి తప్పుకోవాలని నిశ్చయం చేసుకున్నాను. కానీ నేను వెళ్లే ముందు మిమ్మల్ని కొన్ని విషయాలు అడుగుతున్నాను. అవి అడిగే హక్కు, అధికారం నాకు ఉన్నాయి అనే అనుకుంటున్నాను. నేను మీకు చేసిన అన్యాయం ఏమిటి? నా వల్ల మీకు కలిగిన అసంతృప్తి ఏమిటి? నేను పల్లెటూరు పిల్లగా పుట్టడమే నా నేరమా? మీలాగా సిటీలో అందరితో కలిసిపోలేకపోవటమే నా లోపమా? నా మనసుకి నచ్చని పనులు నేను చేయలేను. నేను మీరు కోరిన భార్యగా ఉండలేకపోయానని నాకు తెలుసు. దానికి కారణాలు కూడా చెప్పాను. నాకు మనుషులతో నటించడం చేతకాదు. నాకు నచ్చని వాళ్లతో మర్యాద పేరుతో ఆ చిరాకు అంతా భరించలేను. అందుకే మురళి భార్య లాంటి వాళ్లతో కలవలేకపోయాను. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నప్పుడు ఎంతో అదృష్టవంతురాలనని పొంగిపోయాను. నా మనసుకి నచ్చిన తోడు,
నాకు జీవితంలో ఆలంబనగా దొరికారని మురిసిపోయాను. ఆ కొల్లేరు నుంచి రాకపోతే మనం సుఖంగా ఆనందంగా ఉండేవాళ్ళమేమో అనిపిస్తోంది. ఈ సిటీకి వచ్చిన తర్వాత మీరు మారిపోయారు. మనిషికి డబ్బు సంపాదన కూడా ఒక వ్యసనమే. అది అతని పతనానికి దారితీస్తుంది అని మీరు రుజువు చేశారు. డబ్బు వెంట ఇంకా కొన్ని వస్తాయి. వాటి కోరల్లో మీరు చిక్కుకుపోయారు. కళ్యాణితో మీ స్నేహాన్ని నేను మొదటే ఊహించి అడ్డుకోకపోవటం నా తప్పు అయిపోయింది. నాకిప్పుడు తెలుస్తోంది, ఈ ప్రపంచంలో ప్రతి పెళ్ళి అయిన స్త్రీ తన భర్తని 1000 కళ్ళతో కాపాడుకోవాలి. లేకపోతే మరో స్త్రీ అతని జీవితంలో తిష్టవేస్తుంది. ఆ భార్యకి నిలువ నీడ లేకుండా చేస్తుంది. అందుకే అన్నారు కాబోలు, స్త్రీకి స్త్రీయే శత్రువు అని. కళ్యాణి ఆకర్షణలో పడటం మీ తప్పు కాదు, మీ బలహీనత అనిపిస్తోంది. మీరు అసాధారణమైన వ్యక్తి అనుకోవటం, అజాగ్రత్తగా ఉండటం నాదే తప్పు అని ఒప్పుకుంటున్నాను. మీరు అందరి మగవాళ్ళ లాంటి వాళ్లే అని ఇప్పుడు తెలిసింది. మీరు కొద్ది కాలంగా నాకు దూరంగా ఉంటున్నారు. దానికి కారణం ఇప్పుడు తెలిసింది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, సూటిగా జవాబు చెప్పండి. ఒక ఆడపిల్ల మీద ఇంత ప్రేమ చూపించి ఆమెతో అంత ఆనందం పంచుకున్న వ్యక్తి మళ్ళీ మరో ఆడపిల్ల లాంటి ఆడపిల్లతో అలాగే ప్రవర్తించగలడా? అతని మనసు అతనిని వేధించదా? ఆ అమ్మాయితో గడిపిన క్షణాలు అతనికి గుర్తురావా? గుర్తుపెట్టుకోలేని వ్యక్తి మృగంతో సమానం కాదా? బహుశా ప్రపంచంలో 160 మంది వాళ్ళు మృగాలతోనే కాపురం చేస్తున్నారేమో. ఆ ఆడపిల్లలు ఎంతో దురదృష్టవంతులు కదూ. వీళ్ళకి భర్త తప్ప వేరే లోకం ఉండదు. అవసరం లేదన్నట్టు బ్రతుకుతారు. ఆ భర్తకి బయట కావలసినంత ప్రపంచం. అలాంటి ఆడపిల్ల జీవితం ఎంతో విషాదం కదూ. నేను జీవితంలో గోడకి తగిలించిన ఫోటోల అనుభూతి అనేది లేకుండా బ్రతకలేను. భార్య అంటే ఇంట్లో ఉండే సోఫా సెట్టో, టీవీ సెట్టో, ఫ్రిడ్జో అన్నట్లు స్టేటస్ సింబల్గా ఉండలేను. నా వల్ల కాదు. అందుకే మీ నుంచి దూరంగా వెళ్తున్నాను. అభిమానం ఉన్న ఏ ఆడపిల్ల అయినా నేను చేసిన పనే చేస్తుంది. నేను ఈ ఇంట్లో ఉన్నా, కొల్లేరులో ఉన్నా ఒక్కటే. మీరు నాకు దగ్గరగా లేరు. మీ మనసు నిండా కళ్యాణి. ఆవేశపడకండి. కళ్యాణి మీద నాకు ఎలాంటి ఈర్ష్య లేదు. నాకు కాకుండా పోయిన మీరు ఎవరికి దక్కితే నాకేమిటి? ఎంతమందిని పెళ్లి చేసుకుంటే నాకేమిటి? ఇక అందుకే నాకు చాలా బాధ అనిపిస్తోంది. మీ మనసు మారినప్పుడు నాకు సూటిగా చెప్పినట్టయితే మీ ధైర్యానికి నేను మెచ్చుకునేదాన్ని. ఇష్టాయిష్టాలు అనేవి ప్రతి వ్యక్తి స్వతంత్ర భావనలు. వాటికి మరో మనిషి ఆంక్ష విధించలేడు. మీ మనసు అర్థం చేసుకునేదాన్ని. కానీ మీరేం చేశారు? నాటకం ఆడారు. మామూలుగానే ఉన్నట్టు నటించారు. మీ మనసంతా కళ్యాణే ఉందని గ్రహించలేని మూర్ఖురాల్ని కాను నేను. కళ్యాణిని మీరు పెళ్లి చేసుకోవాలని అనుకునే వరకు వచ్చారు. కానీ నాకు రవ్వంతైనా తెలియలేదు. తెలియనీయకపోవటం మీ నేర్పు కాదు, తెలుసుకోలేకపోవటం నా అసమర్థత అనుకుంటున్నాను. మీరు నోరు విప్పి చెప్పకుండా నా అంతట నేను వెళ్ళిపోయేటట్టు చేశారు. నిజంగా మీ చతురతకి నా జోహార్లు. మీ ఆనందానికి, సుఖానికి నేను అడ్డురాను. నేను వెళ్ళిపోతున్నాను. కానీ వెళ్ళిపోబోయే ముందు చేతులు జోడించి మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను. కొల్లేరులో ఆనాడు పేద ప్రజలు కలరాకి బలి అయిపోతుంటే మీరు స్వయంగా వడ్డీ కప్పు తెచ్చి వారికి వైద్యం చేశారే, ఆ మానవమూర్తి ఎక్కడా? అమాయకులైన సీతాలకి న్యాయం చేకూర్చాలని న్యాయస్థానంలో ఒంటరిగా పోరాడి చివరికి ఉద్యోగానికి కూడా రాజీనామా చేసిన ఆ సాహసవంతుడు ఏడి? డబ్బుని తృణప్రాయంగా, మనిషి ప్రాణాల్ని దైవంగా చూసిన మీలో ఈ మార్పు ఎందుకు వచ్చిందండి? ఇది కళ్యాణి ప్రభావమేగా. కళ్యాణి పరిచయం, ఆమె స్నేహం మిమ్మల్ని పూర్తిగా మార్చేసింది. ఆ రోజు కన్నమ్మ చావు బతుకుల్లో ఉంటే కళ్యాణి దగ్గర నుంచి కబురు వచ్చిందని మీరు వెళ్ళిపోయారే.
మీలో డాక్టర్ బ్రతికి ఉన్నాడనే అంటారా? ఆ కళ్యాణి మీకు డబ్బు అనే వ్యసనం నేర్పింది. ఆ నిషాలో మీరు అటు రోగులకి, ఇటు నాకు దూరమయ్యారు. మీరే చెప్పండి. మనం కలిసి కాఫీ తాగి, భోజనం చేసి ఎన్ని నెలలైంది? దగ్గరగా కూర్చుని కబుర్లు చెప్పుకుని ఎన్ని యుగాలైంది? నేను పేరుకి మాత్రమే భార్యని, మన మధ్య దాంపత్య సంబంధం కూడా తగ్గిపోయిందని మీరు ఒప్పుకుంటారు కదా? అంతా కానిదాన్ని అయిపోయానేమిటి అనే వ్యధ నన్ను పీడిస్తోందండి. నేను మీకు అవసరం లేదు, మీరు నాకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. దానికోసం పని ఉందంటూ, తీరుబడి లేదంటూ కుంటి సాకులేవో చెబుతున్నారు. మీలో ఈ మార్పుకంతటికి కారణం ఏమిటి? ఆ పాపిష్టి డబ్బేగా. ఈ డబ్బు మీలో మానవతామూర్తిని చేతులారా చంపేస్తుంటే చూస్తూ ఊరుకోలేకపోతున్నానండి. ఈనాడు ఈ డబ్బు నన్ను మీ నుంచి దూరం చేసింది. రేపు మీ నుంచి మీ జీవితాన్ని కొల్లగొడుతుంది. ఆ ప్రమాదం మీకు రాకూడదనే నా ఆరాటం. మీరు డబ్బు చేతిలో కీలుబొమ్మ అయిపోయారు. అందుకే ఇంట్లో మిమ్మల్ని ప్రేమించి, మిమ్మల్ని నమ్ముకున్న మీ భార్య కనిపించడం లేదు. కోట్లకి అధికారి అయిన కళ్యాణి కనిపిస్తోంది. నేను మీకు ఒకటి గుర్తు చేస్తున్నాను. ఆ కళ్యాణికి డబ్బు, పేరు, ప్రతిష్ట అన్నీ ఉన్నాయి. ఆమె జీవితంలో మీలాంటి వాళ్ళు ఎంతమందో. ఆమె జీవితంలో మీరు ఒక భాగం మాత్రమే. కానీ నేను, నా జీవితం అంతా మీరే. మీరు తప్ప నా జీవితంలో ఇంకేదీ లేదు. మీరు పోగొట్టుకున్నదేమిటో మీకు త్వరలోనే తెలుస్తుందని నా ఆశ. ఆ ఆశతోనే, ఆ నమ్మకంతోనే నేను చివరి క్షణం వరకు బ్రతుకుతాను. మీరు ఒక ప్రలోభంలో పడ్డారని, ఆ ప్రలోభం మూలంగానే నాకు దూరం అయ్యారని, అతి త్వరలో దాని నుంచి బయటపడతారని, నా కోసం వస్తారని ఆశతో ఎదురుచూస్తాను. మీకు కళ్యాణికి మధ్య ఎలాంటి సంబంధం లేకపోతే, ఇదంతా నా ఊహే అయితే మీరు వచ్చి నా చెంప మీద ఈడ్చి కొట్టండి. నేను ఆనందంగా నా తప్పుని అంగీకరిస్తాను. సంతోషంగా నా తొందరపాటుని ఒప్పుకుంటాను. ఏమండి, ప్రేమ మనిద్దరినీ కలిపింది. జీవితం మన ప్రేమని విడదీయాలని ప్రయత్నిస్తోంది. మన ప్రేమ బలమైనదైతే జీవితానికి తప్పక గుణపాఠం చెబుతుందండి. మీరు కళ్యాణిని ఒక పేషెంట్గానే చూస్తుంటే, అంతకు మించి ఇంకే భావము లేకపోతే నన్ను తీసుకువెళ్ళడానికి రండి. ఈ డబ్బు, ఈ కళ్యాణి మనల్ని దూరం చేయవు అని చెప్పండి. నాకు దగ్గరగా ఉండి నా భయం పోగొట్టండి. నేను కోరేదల్లా మీకు దగ్గరగా ఉండాలని, మీ నీడలా నేను బ్రతకాలని, నా ఊపిరిలా మీరు నా ఒక్కరికే చెందాలని, ఇదివరకులా మనిద్దరం హాయిగా ఆనందంగా ఉండాలని. ఇలా కోరుకోవటం నా తప్పు కాదు. మీరు వస్తే నేను పడిన ఈ భయం అంతా ఒక పీడకలలా మర్చిపోతాను. నా మనసులో భయం, ఆందోళన మీకు అర్థమయ్యాయనే అనుకుంటున్నాను. మీ మనసులో నాకు ఎప్పటిలా స్థానం ఉంటే మీరు క్షణమైనా ఆలస్యం చేయకుండా నా కోసం వస్తారని ఆశతో ఎదురుచూస్తాను. ఇట్లు రాధ. ఆ ఉత్తరం చదివేసరికి కృష్ణ ముఖం నిండా చెమటలు పోసినాయి. ఎంత పని జరిగింది? కళ్యాణితో చనువుని రాధ వేరుగా అర్థం చేసుకుంది. తను రాధకి ఎందుకు దూరంగా ఉంటున్నాడో తన ఒక్కడికే తెలుసు. రాధ గర్భవతి కాకూడదు అనే విషయం రాధకి తెలియదు. తను పని కల్పించుకుని ఆ సాకుతో దూరంగా ఉంటే రాధ మరో విధంగా అర్థం చేసుకుంది. రాధ దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పాలి? ఈ భయంకర నిజం వల్ల నేను నీకు దూరంగా ఉన్నాననా? ఆ మాట వింటే రాధ గుండెలు బద్దలైపోవు? లేకపోతే ఇలా కొద్ది కాలం దూరంగా ఉండటమా? రాధ కృంగిపోదు? అతని పరిస్థితి అడ్డకత్తెర మధ్య పోకచెక్కలా ఉంది. అతను రాధ కోసం వెళ్ళలేకపోయాడు. వెళితే ఏమని చెప్పాలి? ఉండను లేకపోతున్నాడు. ఇక్కడ ఉంటే రాధ ఏమనుకుంటుందో అతనికి తెలుసు. ఈ నరకయాతన నుంచి రాధని తను రక్షించుకోవటం ఎలాగో అతనికి అంతు చిక్కకుండా పోయింది. జీవితంలో ఊహించని పరిస్థితి ఎదురైంది.
క్లినిక్లో పేషెంట్స్ చాలామంది వేచి చూస్తున్నట్లుగా కూర్చుని ఉన్నారు. ఒక ఆయన బాధతో మూలుగుతూ, డాక్టర్ గారు కావాలి, డాక్టర్ గారిని పిలవండి అంటున్నాడు. లేరయ్యా బాబు, ఇంకా రాలేదు, కాంపౌండర్ విసుక్కున్నాడు. అసలు వస్తారా రారా? నిన్న కూడా ఇలాగే వస్తారని చూసి చూసి వెళ్ళాం. ఒక ఆవిడ చిరాగ్గా అంది. నాకు తెలియదండి అన్నాడు. తెలియకపోతే నువ్వెందుకయ్యా ఇక్కడ? డబ్బులిస్తే పోగు చేసుకోవటానికా? ఇంకా ఆయన రెచ్చిపోయినట్లుగా అన్నాడు. మాటలు మర్యాదగా రానియండి. ఏం చేస్తావేంటి? ఏం కొడతావా? ఆయన లేచి మీదకి వచ్చాడు. నువ్వు మందులు తీసుకోవడానికి వచ్చావా లేక పోట్లాడ్డానికా? డాక్టర్ గారు ఎక్కడున్నారో మర్యాదగా చెప్పు. నీకు తెలియకుండా ఆయన ఎక్కడికి పోతాడు? నాకు తెలియదు అంటుంటే, అంత తెలియని వాడివి నువ్వేం కాంపౌండర్వి, బయటికి పో. ఇద్దరూ ఘర్షణ పడుతుండగా కళ్యాణి వచ్చింది. కళ్యాణిని చూసి ఆయన తగ్గాడు. ఏమిటి గొడవ అంది కళ్యాణి. కాంపౌండర్ కళ్యాణిని చూస్తూ, డాక్టర్ గారేమో క్లినిక్కి రారండి. తెరిచి ఉంచితే వీళ్ళు నా ప్రాణాలు తీస్తున్నారు. అదేమిటి, కృష్ణ క్లినిక్కి రావటం లేదా? సరిగ్గా రావటం లేదు. వచ్చినా ఎవరిని చూడటం లేదు. కళ్యాణి విచిత్రంగా చూసింది. అదేమిటి అంది. అదేమిటో ఆ దేవుడికే తెలియాలి. ఇక్కడ ఉద్యోగం చేయటం నా వల్ల కాదు. ఇంకా 4 రోజులుంటే వీళ్ళ చేత తను తన్నులు తినాల్సి వస్తుంది. నేను ఈ ఉద్యోగం మానేస్తాను బాబు. కాంపౌండర్ గబగబా తలుపులు మూసి తాళం చెవులు తెచ్చి కళ్యాణి చేతుల్లో పెట్టాడు. డాక్టర్ గారికి ఇవ్వండి అని వెళ్ళిపోయాడు. కళ్యాణి అనుకోని ఈ సంఘటనకి నిరుత్తురాలైనట్టుగా నిలబడింది. కళ్యాణి డ్రైవ్ చేస్తున్న కారు సరాసరి కృష్ణ ఇంటి ముందు వచ్చి ఆగింది. కళ్యాణి లోపలికి వచ్చింది. కృష్ణ టేబుల్ మీద ఒరిగి చేతుల్లోకి తలదించుకొని కూర్చుని ఉన్నాడు. కృష్ణ పిలిచింది. అతను మెల్లగా తలెత్తాడు. అతని గడ్డం మాసి ఉంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. డ్రింక్ చేశాడో లేక స్లీపింగ్ టాబ్లెట్ మత్తులో ఉన్నాడో కానీ అతని చూపు నిలకడగా స్థిరంగా లేదు. కళ్యాణి, నువ్వా? అతను లేవబోయాడు. కానీ సాధ్యం కానట్టుగా మళ్ళీ కూర్చుండిపోయాడు. కళ్యాణి అడుగులో అడుగు వేసినట్లుగా నడిచి అతనికి దగ్గరగా వచ్చింది. కృష్ణ, ఏమిటిది? ఏముంది, కాస్త ఒంట్లో బాగాలేదు అంతే. ఒంట్లో బాగాలేదా? ఎప్పటినుంచి? అతను మాట్లాడలేదు. నన్నెందుకిలా మోసం చేస్తావు? నిష్ఠూరంగా అంది. అతని పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు కదిలింది. నువ్వు కూడా అదే మాట అంటున్నావా? ఇంకెవరైనా అన్నారా? అతను మాట్లాడలేదు. ఏమిటి అన్యాయం? అసలు ఏమైంది? ఏం కాలేదు. ఏం కాలేదా? నేను ఫోన్ చేస్తే బిజీగా ఉన్నానని, పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారని చెప్పేవాడివి. అసలు నువ్వు క్లినిక్కే వెళ్ళలేదు అని తెలిస్తే ఎలా ఉంటుంది? కృష్ణ, ఏమైంది? ఏం జరిగింది? అతను చేతుల్లోకి తలదించుకున్నాడు. కళ్యాణి, ప్లీజ్ నన్నేమీ అడగకు. దయ ఉంచి నన్నేమీ అడగకు. నేను జవాబు చెప్పలేను. అదే ఎందుకని అంటున్నాను. ఇది నేను ఒక్కడినే భరించాల్సిన సంగతి. అంటే నేను వినకూడదన్నమాట. అయితే మన స్నేహానికి అర్థం ఏమిటని అడుగుతున్నాను. నాకు నువ్వు తోడు ఉన్నావు, కానీ నేను నీకు లేననేగా. ఇంతలో ఫోన్ మోగింది. వంట మనిషి వచ్చి ఫోన్ తెచ్చింది. నేను లేనని చెప్పు అన్నాడు కృష్ణ. కళ్యాణి గభాల్న ఫోన్ లాక్కుంది. ఫోన్ లాగి, డాక్టర్ గారు ఉన్నారు, ఒక్క నిమిషం అంది. తర్వాత ఫోన్ తెచ్చి కృష్ణకి ఇచ్చింది. ఫోన్ తప్పనిసరిగా బలవంతంగా తీసుకున్నాడు. హలో, ఎస్, నో, నేను రాలేను. నా ఒంట్లో బాగాలేదు, ప్లీజ్. నేను ఇంకో డాక్టర్కి ఫోన్ చేసి చెబుతాను. ఆయన దగ్గరికి వెళ్ళండి మీరు. ఇప్పుడే ఆయనకి ఫోన్ చేస్తాను. మీరు పెట్టేయండి అన్నాడు.
కృష్ణ ఫోన్ తీసుకుని వెళ్ళి దూరంగా మంచం మీద కూర్చుని డాక్టర్ మాధవరావుకి ఫోన్ చేసి తన పేషెంట్ జబ్బు చెప్పి అతనిని చూడమని అతని కేసు వివరంగా చెబుతున్నాడు. కళ్యాణి అక్కడే నిలబడింది. ఇంతలో ఫ్యాన్ గాలికి టేబుల్ మీద ఉన్న కాగితాలు ఎగిరి కళ్యాణి కాళ్ళ దగ్గరకు వచ్చి పడినాయి. కళ్యాణి వాటిని బొత్తిపెట్టి టేబుల్ మీద పెడుతుండగా అందులో ఒకచోట కళ్యాణి అని తన పేరు కనిపించింది. కళ్యాణి అప్రయత్నంగా ఆ వాక్యాలు చదివింది. కళ్యాణి స్నేహం, ఆమె పరిచయం మిమ్మల్ని పూర్తిగా మార్చేసింది. కళ్యాణి ఉలికిపాటుగా చూసింది. ఏమిటిది? ఉత్తరమా? ఎవరు రాశారు? అందులో తన ప్రసక్తి ఎందుకు ఉంది? కళ్యాణి క్షణంసేపు తటపటాయించింది. కళ్యాణి మనస్తత్వం చిన్నప్పటి నుంచి అంతే. ఏదైనా అనుమానం కలిగితే అది తేల్చేసుకోవాల్సిందే. అందుకే కళ్యాణి దృఢ నిశ్చయంతో సంకోచం లేకుండా ఆ ఉత్తరం చదవసాగింది. అది రాధ రాసిన ఉత్తరం. అది చదువుతున్న కొద్దీ కళ్యాణి కనుబొమ్మలు ముడివడినాయి. అవమానం పొందినట్టుగా చెంపల్లో ఎరుపు ప్రతిఫలించింది. ఉత్తరం చదవటం పూర్తి చేసి తలెత్తేసరికి ఎదురుగా కృష్ణ నిలబడి ఉన్నాడు. ఒక్క నిమిషం కళ్యాణి అతను కళ్యాణిని చూస్తూ అలాగే చిత్తరువుల్లా నిలబడిపోయారు. పెద్దవి అయిన కళ్యాణి కళ్ళల్లో ఆశ్చర్యం, బాధ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదేమిటి? రాధ అస్పష్టంగా ఆగిపోయింది. కృష్ణ కళ్యాణి దగ్గరగా వచ్చాడు. కళ్యాణి చేతుల్లో ఉత్తరం తీసుకుంటూ, రాధ పిచ్చిది. రాధకేం తెలీదు. ఐఎమ్ సారీ కళ్యాణి, ఐఎమ్ వెరీ వెరీ సారీ అన్నాడు. కానీ కృష్ణ, కళ్యాణి కళ్ళల్లో నీళ్లు తిరగగా తికమకగా చూస్తూ అంది. అతను కళ్యాణి ముఖం చూడలేనట్టుగా అటువైపు తిరిగి నిలబడ్డాడు. అతని ముఖం ఎత్తి కళ్ళు మూసుకున్నాడు. పెదవి బిగబట్టి బాధని ఆపుకునేందుకు ప్రయత్నం చేయసాగాడు. గాడ్, ఏం జరగకూడదని అనుకున్నాడో అది జరగనే జరిగింది. తన బాధ ఏమిటో కళ్యాణికి నామమాత్రం కూడా తెలియకూడదని అతను చేసిన ప్రయత్నం అంతా వృధా అయింది. అందుకే కళ్యాణిని ముఖాముఖి కలవలేదు. క్లినిక్లో ఉన్నాడన్నాడు. పేషెంట్స్తో బిజీగా ఉన్నానని చెప్పాడు. కళ్యాణి సరాసరి ఇలా ఇంటికి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. అనుకుని ఉంటే రాధ వ్రాసిన ఉత్తరం చించి ముక్కలు చేసి తగలబెట్టి ఉండేవాడు. అతని పెదవి రక్తం వచ్చేటంత గట్టిగా నొక్కిపట్టాడు. కృష్ణ, కళ్యాణి దీనంగా పిలిచింది. ఏమిటి కళ్యాణి? ఇంత జరిగితే నువ్వు దాచటం ఎంతో ఘోరం కదూ. రాధ పొరబడితే సరిచేయాల్సింది పోయి ఇక్కడే ఉండి రాధ అపోహని ఇంకా రెట్టింపు చేస్తున్నావా? కళ్యాణి, నేను రాధ కోసం వెళ్ళలేను. వెళ్ళలేవా? ఎందుకని? ఆశ్చర్యంగా అడిగింది. రాధకి నేను ఎందుకు దూరంగా ఉన్నానో రాధకి చెప్పలేను. అదేమిటి? భార్యాభర్తల మధ్య చెప్పలేనిది అంటూ ఏమి ఉంటుంది? నా దురదృష్టం అదే. రాధకి నాకు అడ్డుగోడగా ఒక భయంకరమైన విషయం ఉంది. అతను కుర్చీలో కూలబడ్డాడు. కళ్యాణి దగ్గరికి వచ్చింది. అతను చేతుల్లోకి తలదించుకున్నాడు. కళ్యాణి అడగలేనట్టు అడిగింది. అది నేను వినకూడదా? ఇన్నాళ్ళు పంచుకునేవాళ్ళు లేక ఈ సంగతి నా గుండెలని దావానలంలా దహించి వేస్తోంది. పైకి నవ్వుతూ కేవలం డాక్టర్గానే బ్రతుకుతూ వచ్చాను. రాధ కోసమే వృత్తిని 10 పెంచుకున్నాను. రాధ సంతోషం కోసమే ఐశ్వర్యం కావాలని అనుకున్నాను. కళ్యాణి, కృష్ణ హఠాత్తుగా చెప్పటం ప్రారంభించాడు. తను కొల్లేరు వెళ్ళిన తర్వాత రాధకి తనకి పెళ్ళయి, రాధ యాక్సిడెంట్ అయ్యి ఆమెకు పిల్లలు పుట్టకూడదనే సత్యం తెలిసే వరకు దాపరికం లేకుండా అంతా చెప్పేశాడు. అతని గొంతులో వేదన, అతని మనసులో ఒంటరితనం కళ్యాణిని కదల్చివేశాయి. కృష్ణ చెప్పటం పూర్తయ్యేసరికి కళ్యాణి అతని కుర్చీ దగ్గరగా నిలబడి ఉంది. కళ్యాణి చెయ్యి అతని తల నిమురుతోంది.
అతని తల కళ్యాణి చేతి మీద ఆని ఉంది. ఇన్నాళ్ళు అతను మూగగా అనుభవించిన ఆ భయంకరమైన ఒంటరితనం ప్రవహించినట్టు అయింది. అతను చెప్పడం పూర్తి చేసి అన్నాడు, కళ్యాణి, ఇప్పుడు చెప్పు. నేను చేసిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా? ఆర్తిగా ఉంది అతని స్వరం. పిచ్చి కృష్ణ, ఏమని చెప్పను, ఏమని ఓదార్చను నిన్ను? మనిద్దరి జీవితాలు ఒకే రకంగా ఉన్నాయి. డాడీకి నా జబ్బు తెలియకూడదని నేను, రాధకి పిల్లలు పుట్టకూడదనే విషయం తెలియకూడదని నువ్వు, ఇద్దరం నాటకమాడాం. ఈ విషాదాలు మనసుల్లో ఒంటరిగా అనుభవించడం కంటే చిత్రహింస ఇంకోటి లేదు. నన్నేం చేయమంటావు చెప్పు. రాధ దగ్గరికి రెక్కలు కట్టుకుని వెళ్ళాలని ఉంది. కానీ రాధకి నేను మళ్ళీ దూరంగా ఉంటే నా మనసులో తనకి మామూలు చోటు రాలేదని దిగులు పడుతుంది. మా ఇద్దరికి మధ్య ఉన్న అఘాతం ఏమిటో నేను రాధకి నోరు విప్పి చెప్పలేను. ఈ విషమ పరిస్థితి ఎలా దాటాలో నాకు తెలియటం లేదు. కృష్ణ, ఈ విషవలయంలోకి నేనే నిన్ను ఈడ్చాను. నేనే లేవనెత్తాలి. ఆ బాధ్యత నాదే, అస్పష్టంగా అంది కళ్యాణి. కళ్యాణికి కృష్ణను చూస్తుంటే జాలేస్తోంది. ఈ మహోన్నతమైన వ్యక్తిలో అంతర్గతంగా ఎంత వేదన ఉంది. ఇంత బడబాగ్ని హృదయంలో దాచుకుని మూగగా భరిస్తున్నాడు. అయినా అతని పెదవుల మీద చిరునవ్వు రవ్వంత కూడా చెక్కు చెదరలేదు. అతని బాధని రవ్వంత కూడా బయట వాళ్ళకి తెలియనీయలేదు. రాధ అతని ఆయువు పట్టు. రాధ వెళ్ళిపోయేసరికి అతని సంయమన శక్తి సడలిపోయింది. అతని నమ్మకం బీటలు వారింది. రాధ మీద అతనికి ఎంత ప్రేమ ఉందో తెలుస్తూనే ఉంది. అతని హృదయం రాధకే అంకితం. మరో వ్యక్తికి అక్కడ స్థానం లేదు. నిజంగా రాధ ఎంత అదృష్టవంతురాలు. ఆ క్షణంలో కళ్యాణికి రాధ మీద ఈర్ష్య కలగలేదు. కృష్ణ లాంటి మంచి వ్యక్తిని తన జీవితంలో స్నేహితుడిగా పొందినందుకు ఆనందించింది, గర్వించింది. కళ్యాణి, కళ్యాణి, రాజారాం గారు కూతురు గదిలోకి వచ్చారు. కళ్యాణి గదిలో లేదు. గౌరీ ఎదురు వచ్చింది. అమ్మాయి గారు లేరు బాబు, ఊరు వెళ్తున్నాను, రేపు సాయంత్రానికి వచ్చేస్తానని చెప్పారు. ఊరా? ఏ ఊరు? కొల్లేరు దగ్గర దోసపాడుట. అక్కడ ఎవరో స్నేహితురాలుందిట, చూసి వస్తానని వెళ్ళారు. అదేమిటి, నాకు చెప్పనేలేదే. చూడు గౌరీ, అమ్మాయి డైరీ ఎక్కడుంది? కళానిలయం సెక్రటరీ వచ్చాడు. 6వ తేదీ వాళ్ళ ఫంక్షన్కి రమ్మనమని ఆహ్వానించారుట. కళ్యాణి అనుమతి ఇస్తున్నట్లు లెటర్ టైప్ చేసి సిద్ధంగా ఉంచుతాను, ఈరోజు వచ్చి తీసుకువెళ్ళమందిట. తాళం చెవులు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడున్నాయి అయ్యా అంటూ గౌరీ తాళం చెవులు తెచ్చి ఇచ్చింది. రాజారాం గారు డ్రాయర్ తెరిచి చూశారు. అక్కడ ఆల్బమ్, గ్రీటింగ్ కార్డ్స్ తప్ప ఆ ఉత్తరం లేదు. ఆయన వెళ్ళి బీరువా తెరిచారు. అందులో డైరీలు, ఫైల్స్ ఉన్నాయి. వాటితో పాటు ఎక్స్రేలు ఉన్నాయి. ఈ ఎక్స్రేలు ఏమిటబ్బా అనుకుంటూ ఆయన వాటిని తీసి చూశారు. వాటిని పరీక్షగా చూస్తుంటే ఆయన నుదుటిన చెమటలు అలుముకోసాగినాయి. ఏమిటివి? ఇదేం దారుణం! ఇవి కళ్యాణి స్కల్ ఎక్స్రేలు. ప్రసిద్ధ డాక్టర్లు బ్రెయిన్ ట్యూమర్ అని ధృవపరిచే ప్రిస్క్రిప్షన్స్. ఆయన తల తిరిగిపోతోంది. కళ్యాణి సుస్థికి ఇదా కారణం? త్రివేంద్రంలో డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్స్, తీయించిన ఎక్స్రే ఉంది. త్రివేంద్రం నుంచి తిరిగి వచ్చిన కళ్యాణిలో కనిపించిన మార్పుకి ఇదా కారణం? ఆయన వణుకుతున్న చేతులతో ఆ డైరీ తీసి చదివారు. కళ్యాణి తన బాధనంతా ఆ డైరీలో వ్రాసుకుంది. నాకీ వ్యాధి అని తెలిస్తే డాడీ గుండె పగిలిపోతుంది. భగవంతుడా, నేనేం చేయను? నా అనారోగ్యం గురించి ఆదుర్దా పడుతున్న ఆయనకి నోరు విప్పి ఏం చెప్పను? త్రివేంద్రంలో నాకు ఏదో జరగరాని సంఘటన జరిగిందని డాడీ అనుకుంటున్నారు. అది నా ఆరోగ్యానికి సంబంధించిన భయంకరమైన సంఘటన అని తెలిస్తే ఆయన గుండె చెరువైపోతుంది.
డాడీ, నా కాలికి చిన్న ఎదురుదెబ్బ తగిలితేనే చూసి సహించలేని నువ్వు నా ప్రాణం పోతుంది అంటే ఏమైపోతావు? డాడీ, నా మూలంగా నీకు ఇంత బాధ ఎదురవుతుంది అంటే నాకెలాగో ఉంది. ఒక్కోసారి మరీ అనిపిస్తుంది, ఏ కారు కిందైనా తలపెట్టేసి యాక్సిడెంట్లో నా ప్రాణం తీసుకుందామా అని. అప్పుడు డాడీ యాక్సిడెంట్ అని అనుకుంటారు, ఈ బాధ ఉండదేమో. కానీ దేవుడు ఎలాగో నా ప్రాణం తీసేసుకుంటున్నాడు. ఉన్న ఈ కొద్ది రోజులను కూడా నేనెందుకు దూరం చేసుకోవాలి? నాకు అసలు చిన్నప్పటి నుంచి ఈ జీవితం మీద ఎందుకింత మమకారం? నేను అల్పాయుష్కురాల్ని కాబట్టా? రాత్రివేళ ఎంత భయం వేస్తుందని. మృత్యువు ఎలా ఉంటుంది? భయంకరంగా పీడిస్తూ నన్ను చిత్రహింస పెట్టి నా ప్రాణం తీస్తుందా, లేక కన్నతల్లిలా జోకొట్టి నిద్రపుచ్చుతుందా? నా జీవితంలో కృష్ణ ఒక వరంలా వచ్చాడు. అతని స్నేహం జీవితం చివరి ఘడియల్లోకి వెళ్ళిపోతున్న నాకు ఎంతో స్థైర్యాన్ని ఇస్తోంది. పిచ్చి డాడీ, కృష్ణ నేను స్నేహితులం తప్ప మా మధ్య ఇంకే ఆకర్షణ లేదని తెలియదు. కృష్ణకి పెళ్ళి అయిందని, అతనికి భార్య అంటే ప్రాణం అని కూడా డాడీకి తెలియదు. తెలిసిన నేను డాడీకి తెలియజెప్పలేను. ఇక్కడ కూడా డాడీకి ఆశాభంగం కలిగించటం నాకు ఇష్టం లేదు. డాడీ, నేను నిన్ను ఎంత బాధ పెడుతున్నానో తలుచుకుంటుంటే ఎంత ఏడుపు వస్తుందో తెలుసా? డాడీ, నేను ఎప్పుడైనా కాస్త కంటతడి పెడితే నువ్వు దానికి కారణం తెలుసుకొని అది సరిచేసే వరకు ఊరుకునేవాడివి కావు. అందుకే నీ ముందు కంటతడి పెట్టడం లేదు. ఎందుకంటే నేను ఏడిస్తే కారణం అడుగుతావు. ఈసారి నువ్వు ఏం చేయలేవు. నీ అసక్తత నిన్ను కృంగదీస్తుంది. అందుకే నేను నా పెదవుల మీద చిరునవ్వు చెక్కు చెదరకుండా తిరుగుతున్నాను. డాడీ, నీ ముందు నేను ఎప్పుడూ ఏ విషయమూ దాచలేదు. కానీ ఈ సంగతి దాచక గత్యంతరం లేకపోయింది. నన్ను క్షమించగలవా? నన్ను క్షమించు డాడీ. నాకు చావు అంటే భయం లేదు. ఎందుకంటే పుట్టిన క్షణంలోనే మనిషి ఎప్పుడు చనిపోవాలో నిర్ణయం అయి ఉంటుంది. నా భయం నీ గురించే. నువ్వు దీనికి ఎలా తట్టుకోగలవు? నిన్ను ఎవరు ఓదారుస్తారు? కనీసం అమ్మ ఉన్నా నీకు తోడుగా ఉందిలే అన్న తృప్తిగా ఉండేది. పిచ్చి డాడీ, ఈ ప్రపంచంలో నిన్ను ఒంటరివాడిని చేసి వెళ్ళాలంటే నిజంగా చాలా భయంగా ఉంది. ఎందుకంటే నీ ఆలోచనలు, నీ ఆనందం అంతా నా చుట్టూ తిరుగుతూ ఉంటుందని నాకు తెలుసు డాడీ. నీకు మనోబలం ఇమ్మని ప్రతిరోజు ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని నీకు తెలియదు కదూ? ఆయన ఆ డైరీని పట్టుకుని అక్కడ కుర్చీలో కూలబడిపోయారు. ఆయన పెదవులు వణుకుతున్నాయి. కళ్ళ నుంచి నీళ్లు ధారలు కడుతున్నాయి. తల్లి, నా తల్లి, ఎంత పని చేశావమ్మా? ఇంతలో గౌరీ వచ్చి, అయ్యా, వాళ్ళు పిలుస్తున్నారు అంది. ఆయన లేచారు. గౌరీ, వాళ్ళని వెళ్ళిపోమని చెప్పు. ఆ ఉత్తరం దొరకలేదని చెప్పు. గణపతి ఎక్కడా? నేను అర్జెంటుగా కొల్లేరు దగ్గరున్న ఆ దోసపాడు వెళ్ళాలి. నా తల్లిని తీసుకురావాలి అన్నారు. గౌరీ ఆయనను వింతగా చూసి సరే అన్నట్టు తలూపి వెళ్ళింది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.